సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీ సరస్వతీదేవ్యై నమో నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించుకున్నానమాట. ఎందుకంటే ఈరోజు మూలా నక్షత్రము, అంటే సరస్వతీదేవిని శ్రీ పంచమి రోజు అమ్మవారి జయంతి జరుపుకున్నాము మాఘమాసంలో. ఆ రోజు కూడా నేను అమ్మవారిని పూజించుకున్నాను. ఇంకా ఇవాళ మూలా నక్షత్రం, మాఘమాసంలో మూలా నక్షత్రం ఈరోజు వచ్చిందండి. అందుకని అమ్మవారిని పూజించుకుందామని, అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి మా పిల్లలు కూడా పరీక్షలు రాస్తున్నారు. అందుకని బాగా రాయాలని, వాళ్ళు చదువుకున్నవన్నీ బాగా గుర్తుండాలని, జ్ఞాపక శక్తి వాళ్ళకి పెరగాలని, అంటే టయానికి, అంటే క్వశ్చన్ ఎక్కువ టైం తీసుకోకుండా వాళ్ళు మంచిగా సమయస్ఫూర్తిగా అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని, రకరకాల ఇదనేది మనకి ఉంటుంది కదండి పేరెంట్స్గా. అలా ఏమీ ఇబ్బంది కలగకుండా పిల్లలు మంచిగా పరీక్షలు రాయాలని అమ్మవారిని ఈరోజు పూజించుకున్నానమాట. మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం కాబట్టి అప్పుడప్పుడు మనకి అంటే ప్రత్యేకమైన నక్షత్రాలు, అంటే కొన్ని దేవతల నక్షత్రాలు మనకి తెలిసినప్పుడు ఆ రోజు అమ్మవారిని వాళ్ళని అంటే శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తామో, ఇంకా ఆరుద్ర నక్షత్రం రోజు శివయ్యకు అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటాం కదండి. అలా మూలా నక్షత్రం సరస్వతీదేవిని ఉద్దేశించి ఉంటుంది కాబట్టి ఈరోజు అమ్మవారికి చిన్నగా అభిషేకము పూజ అది చేసుకుందామని అంతా కూడా ఏర్పాటు చేసుకున్నానమాట. సరస్వతీదేవికి మల్లెపూలు, అంటే సుగంధ పరిమళ పుష్పాలంటే అమ్మవారికి ఇష్టము. అందులో మనకి మాఘమాసం అంతా కూడా ఇంకా పెళ్ళిళ్ళ సీజను అంతా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మల్లెపూలు కూడా మనకి ఇప్పుడు రావడం మొదలైంది. ఇంకా నేను కూడా అమ్మవారికి, అంటే నిన్న సోమవారం శివయ్య కోసము తెచ్చుకునేటప్పుడే ఇవాళ మూలా నక్షత్రం అని తెలుసుకుని, అంటే నిన్న జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఇవాళ మూలా వస్తుందనేసి అమ్మవారి నక్షత్రం ఈరోజు కూడా పూజ చేసుకుందామని కొంచెం మల్లెపూలు అనేవి ఎక్కువగా తెచ్చుకున్నాను అనమాట. ఒక 2 మూరలు, ఒక మూర నిన్న యూస్ చేసుకున్నాను. ఇంకా ఇవాళ స్వామికి వేశాను కదా నిన్న, ఇవాళ అమ్మవారికి వేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారు శ్వేతవర్ణం అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని అమ్మవారికి మల్లెపూలు, ఇంకా తెల్ల మందారాలు, తెల్ల గులాబీ, ఇంకా పువ్వులు కోసుకొని వస్తుంటే, మందార పువ్వులు కోసుకుంటూ వస్తుంటే పక్కనే మనకి ఈ చెట్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి కదండి, ఉమ్మెత్త పువ్వులు. అవి కూడా అమ్మవారికి ఇష్టమని విన్నాను. అప్పటి నుండి నేను అమ్మవారికి ఎప్పుడు నాకు కనిపిస్తే అప్పుడు అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి చాలా చాలా ఇష్టము ఉమ్మెత్త పూలు, ఇంకా శివుడికి కూడా చాలా ఇష్టము. ఇంకా సరస్వతీదేవికి కూడా నవరాత్రుల్లో మనము సమర్పిస్తూ ఉంటామన్నమాట మూలా నక్షత్రం రోజు. అందుకని ఈ మూలా నక్షత్రం రోజు ఇవాళ సరస్వతీదేవికి పూజ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి మందార పూలు కోస్తుంటే పక్కనే గోడ కానుకొని 2 పువ్వులు పూసి ఉన్నాయన్నమాట. అవి కూడా కోసి తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారికి ఆ పువ్వులు కూడా సమర్పించాను. ఇంకా నందివర్ధనము, గరుడవర్ధనాలు ఇవన్నీ కూడా తెల్లటి పుష్పాలతో ఇవాళ అమ్మవారిని పూజించుకున్నాను అనమాట. ఇంకా ముందుగా అమ్మవారికి అంటే దీపారాధన వెలిగించి, ఆవునేతితో దీపారాధన వెలిగించి, దీపారాధన కుందులకు కూడా కుంకుమ పొట్లు పెట్టేసి పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకొని తర్వాత నేను అమ్మవారికి అభిషేకం అనేది చేసుకున్నాను. అంటే సరస్వతి అమ్మవారి పూజ చేసుకునే ముందు నేను ప్రతినిత్యము శివయ్యను, ఇంకా వెంకటేశ్వర స్వామిని ఈ నెల రోజులు పూజించుకుంటూ ఉన్నానన్నమాట. ఇద్దరికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఎండు ద్రాక్షలు నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత నేను రోజు చదువుకునే స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకున్న తర్వాత అమ్మవారికి దీపాలు వెలిగించుకొని పూజ అనేది స్టార్ట్ చేశానన్నమాట. అమ్మవారికి ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేశాను. తర్వాత పాలతో అభిషేకం చేసి అమ్మవారికి, తర్వాత అన్ని ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో కూడా అభిషేకం చేశాను. సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం చేసే ముందు కొంచెం అమ్మవారి పైన పసుపు కుంకుమ కూడా సమర్పించి అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట. సుగంధ ద్రవ్యాలు అంటే ఏం కలుపుకున్నానంటే నీళ్ళలో జవ్వాదు పౌడరు, పచ్చకర్పూరము, ఇంకా రోజ్ వాటర్ ఉంటుంది కదండి, రోజ్ వాటర్, ఇంకా పుష్పాలు, సుగంధ పరిమళ పుష్పాలు, మల్లెపూలు, ఇంకా కోసుకొని తెచ్చుకున్న పూలన్నీ 2, 3 అన్ని వేసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకొని అమ్మవారికి గంధము ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట. అంటే అన్నీ ఉండాలని ఏం లేదండి, మనకి ఉత్త నీళ్ళతో అభిషేకం చేసుకున్నా సరిపోతుందనమాట. సో ఇంకా పసుపు కుంకాలు అవన్నీ మనం పూజలో వాడుతూ ఉంటాం కాబట్టి వాటిని కూడా వేసుకొని అమ్మవారికి అభిషేకం చేశాను. అభిషేకం చేస్తున్నప్పుడు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
అనే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ అభిషేకం చేసుకున్నానండి. అంటే మనకి ఆహ్, అమ్మవారికి సంబంధించిన సహస్రనామాలు అలాంటివి ఏమీ రాకపోయినా, అంటే వేరే శ్లోకాలు గానీ ఏదైనా చదవడానికి రాకపోయినా ఈ శ్లోకం అనేది మనం చిన్నప్పటి నుండి నేర్చుకొని ఉంటాం కాబట్టి ఈ శ్లోకాన్నే చెప్పుకుంటూ నేను అభిషేకం అనేది చేసుకున్నాననమాట. ఇంకా సరస్వతీ దేవ్యై నమో నమః, శ్రీ సరస్వతీ దేవ్యై నమో నమః, శ్రీ సరస్వతీ దేవ్యై నమో నమః అనుకుంటూ కూడా అభిషేకం ఒక్కొక్క ద్రవ్యము వేసేటప్పుడు చేసుకుంటూ ఉన్నానన్నమాట చెప్పుకుంటూ. ఇంకా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ అంటే శుద్ధ జలంతో అభిషేకం చేసి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నానన్నమాట. చిన్న ఇత్తడి గిన్నెలో బియ్యం పోసి ప్రతిరోజు ఆ ఫోటో ముందు పెట్టుకుంటానన్నమాట. అందులోనే అమ్మవారిని పెట్టాను. ఇంకా సరస్వతి యంత్ర రంగోలి అనేది నేను సరస్వతీదేవి పూజ అంటే మాఘ శుద్ధ పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజు కదండి, ఆ రోజు చేసుకునేటప్పుడు నేను షేర్ చేశాను. ఆ ముగ్గే ఇప్పుడు కూడా ఇక్కడ వేసి అమ్మవారికి ప్రీతిగల ముగ్గును వేసి కొంచెం పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి ముందు ఉంచానన్నమాట. ఇది గంధం అరగదీసే ఉంటుంది కదండి, దాని మీద ఇలా ముగ్గు అనేది వేసుకున్నానన్నమాట. వేసి అమ్మవారి ముందు ఇలా పెట్టుకొని అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి సరస్వతీదేవి అష్టోత్తరం ఉంటుంది కదండి, లలితా సహస్రనామ పుస్తకంలో అష్టోత్తరం కూడా చేసుకున్నాను. తర్వాత సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం అనేది మనకి లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుందండి. అమ్మవారి 12 నామాలు ఉంటాయన్నమాట స్తోత్రము. ఆ స్తోత్రం కూడా చదువుకున్నానమాట. అమ్మవారికి చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారాలు పెట్టుకున్నానమాట. మా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి, వాళ్ళు ఏమేమి కోరికలతో అంటే ఎంత ఏ స్టేజ్కి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా నీ అనుగ్రహంతో వాళ్ళు చేరుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకున్నాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ స్టేజ్ కాబట్టి చాలా ముఖ్యమైన స్టేజ్. ఇంకా ఈ పరీక్షా సమయంలో పిల్లలు కూడా బాగా మంచిగా రాయాలి, వాళ్ళు చదువుకున్నదంతా కూడా గుర్తుండాలి, ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా రాయడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటూ మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ దండాలు పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా మనం పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు కానీ పిల్లలు స్కూల్ అంటే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కనీసం హయగ్రీవుడిని ఒక్కరోజు అంటే ఒక్కసారైనా తలుచుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి వేదాలని అందించినది హయగ్రీవుడే కాబట్టి ఆయన నామాన్ని ప్రతినిత్యము మనం చదువుకోవాలి, చెప్తూ ఉండాలన్నమాట. ఇంకా పరీక్షా సమయంలో పిల్లలు రాసే టైంలో మనం ఎన్నిసార్లు ఆయనను తలుచుకుంటే ఆయన అనుగ్రహం కూడా పిల్లలపైన ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అందుకని పిల్లలకి చెప్పాలి, పరీక్షలు రాసే ముందు హయగ్రీవుడిని, సరస్వతీదేవిని, విఘ్నేశ్వరుడిని అందరినీ కూడా గురువులందరినీ కూడా ఒకసారి మనసులో స్మరించుకొని పరీక్షను రాయడానికి స్టార్ట్ చేసేటప్పుడు ఒక నమస్కారం చేసుకొని స్టార్ట్ చేసుకోమని కూడా నేను చెప్తూ ఉంటానన్నమాట పిల్లలకి. ఇంకా దక్షిణామూర్తిని కూడా తలుచుకోవాలండి. పిల్లలకి మంచి మేధాశక్తిని ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన ఆది గురువు కాబట్టి ఆయనను కూడా తలుచుకోవాలి. ఇంకా గురువారాలు కుదిరితే ఆ రోజు కూడా దక్షిణామూర్తికి పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. నేను చాలా వీడియోస్ కూడా షేర్ చేశాను. నేను ఎక్కువగా చేసుకుంటూ ఉంటానన్నమాట. పిల్లలు ఎందుకంటే చదువుకునే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాము. వాళ్ళు ఒక మంచి దారిలోకి నడవాలి, వాళ్ళను ఒక మంచి మార్గాన మనము వాళ్ళని తీసుకెళ్ళాలి అంటే దైవానుగ్రహం కూడా మనకి కావాలి, అనుకూలంగా గురువు అనుగ్రహం కూడా కావాలి కాబట్టి గురువుని నేను ప్రతి గురువారము పూజించుకుంటూ ఉంటానన్నమాట. అది మీ ఇష్టదైవం ఎవరైనా సాయిబాబా అయినా కానీ, దక్షిణామూర్తి అయినా కానీ, దత్తాత్రేయుడైనా కానీ, సరస్వతి అమ్మవారైనా కానీ, ఎవరైనా కానీ మీరు ఎవరిని గురువుగా తలుచుకుంటారో వాళ్ళని ఉద్దేశించి పూజలు చేసుకుంటే కూడా మనకి అనుకూల వాతావరణం అనేది కలుగుతుందన్నమాట. పిల్లలు కూడా చాలా ధైర్యవంతులుగాను ఇంకా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడకుండాను ఉంటారనమాట. ఏదైనా మనము వాళ్ళకి నేర్పించే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి. నైవేద్యంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదు, పాలు బెల్లము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానన్నమాట. ఇంకా మనం కావాలంటే త్రిమధురం అని ఉంటుంది, కొబ్బరి బెల్లము అరటిపండు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడితే కూడా ఇంకా తేనె అమ్మవారికి ఇష్టం కాబట్టి తేనెను పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. పాయసాన్నము ఇంకా అమ్మవారికి కొబ్బరి అన్నం అంటే తెల్లటి వస్తువు ఏదైనా కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి, మంత్రపుష్పం, క్షమార్పణ ఇవన్నీ చెప్పుకున్నాను. ఇంకా అమ్మవారికి ఉపచారాలు ఛత్రము చామరము అనే ఉపచారాలు కూడా చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని నమస్కారాలు చేసుకున్నాను అనమాట.
సో ఇదండి మాఘమాసంలో మూలా నక్షత్రం రోజు చదువుల తల్లిని పూజించుకున్న వీడియో అనమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా మీ పిల్లలు ఉన్నత స్థాయిలో చేరుకోవాలంటే అమ్మవారిని ఆరాధించి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.